చర్యలు చేపడుతున్నారట. అదంతా ఫోకస్ మీ మీదేనా? యూపీ తరహాలో చేసేటట్టయితే ఇక్కడ ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలని యూపీలో ఏం చేసేది తెలుసు కదా. ఆయన ఇలాంటి అవాంఛనీయంగా వ్యవహరించలేదు, వాడు కాల్చి పారేశాడు. అలాంటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని చాలా మందిని తెలుగుదేశంలో లేదంటే జనసేనలో కాల్చి పారాల్సి వస్తుంది వీళ్ళు చేసే పనులకి. ఆయన ఏం చేశారు, ఎవరైతే గోండాగిరి ఏవైతే ఉందో వాళ్ళందరినీ పేరు పారేసే కార్యక్రమం చేశారని వీళ్ళు అర్థం చేసుకుంటున్నారా, లేదంటే వీళ్ళ ఉద్దేశం ఏంటో ముందు చెప్పాలా. ఆమెకు అసలు యూపీ సీఎం యోగి యొక్క అసలు ఎందుకు చేశారు ఆయన ముఖ్యమంత్రి అనేది ఆమెకు తెలుసా? తెలిస్తే ముందు దాన్ని వివరించమనండి. వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం అనుకుంటున్నారా? ముందు దాన్ని వివరించి యూపీ తరహానా లేదంటే ఇంకో తరహానా చెప్పాలి అది. అంతే తప్ప రాజ్యాంగాన్ని వీళ్ళ సొంత రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని చేతులకు తీసుకొని మానవ హక్కులను కాలరాస్తూ చట్టాన్ని గౌరవించకుండా, న్యాయ వ్యవస్థను గౌరవించకుండా, న్యాయ వ్యవస్థలో తీర్పులను గౌరవించకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద ప్రదర్శన చేస్తాం అంటే అట్లా అంటే మరి బాలకృష్ణ గారిని ప్రదర్శన చేయాలి ముందు. ఓ 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లో రాష్ట్రంలో ఉన్న సినిమా ఏవైతే పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయో ఆ సిటీల్లో ముందు బాలకృష్ణ గారిని ఆ విధంగా నడిపించమనండి. ప్రజలను నడిపించడం కాదు, ప్రజల హక్కులను కాలదాయడం కాదు, రాజ్యాంగాన్ని చేతిలో చట్టాన్ని చేతిలో తీసుకోవడం కాదు, రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పనిచేయడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం కాదు. మేము యూపీ తరహాలో చేయడం అంటే అసలు దానికి అర్థం ఏందో చెప్పమనండి హోమ్ మినిస్టర్ని. యూపీ తరహా అంటే అర్థం ఏంటి? ఆయన ఏం చేశాడు, ఆయన ఎందుకు చేశాడు, మీరు ఏం చేస్తున్నారు, అసలు మీ స్పృహ ఉందా? అసలు కిలోమీటర్ల దూరం ఇవాళ డీజీపీ గారు మాట్లాడుతూ నేను విన్నాను ఏంటంటే, ప్రెస్ మీట్లో అడిగితే డీజీపీ గారిని అక్కడ వెహికల్స్ లేవు అని చెప్తున్నారట. పెట్రోలింగ్ వెహికల్స్ లేవు, అందుకని నడిపించుకుని తీసుకెళ్ళాం అనేది చెప్పారట. ఇదేమైనా వినదగ్గదేనా, నమ్మశక్యమైందేనా? అంటే వీళ్ళని తీసుకెళ్ళడానికి ఒక కారు కానీ లేదంటే ఒక వ్యాన్ కానీ లేకుండానే ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయి ఉందా? డీజీపీ కూడా కారు లేదా ఇంటికి వెళ్ళడానికి? ఇప్పుడు ఎంతమంది నడిపించారు అక్కడ? ఎంతమందిని తీసుకెళ్లారు రోడ్డు అంటే చూపించండి, చూడండి. 8 మందినా 10 మందినా? అంటే 8 మంది వాళ్ళ హక్కులను కాలరాస్తూ మీరు చేస్తున్న విన్యాసాలు, పైశాచిక చర్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఏ విధంగా చూడాలి? నారాయణమూర్తి గారు ఏమన్నా భయపడుతున్నారా ఏంటి? ఈ 3 సంవత్సరాలు ఇంకా మనం భరించాలా, ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని? దానికి అర్థం అదే కదా. పైపెచ్చి ఏమన్నారు తెలుసా మీకు? 3 పేజీలు ఉన్నాయి అట, 2 పేజీలు 3 పేజీలు, ఇంకా 30 పేజీలు 300 పేజీలు. రాజ్యాంగానికి అంటే బుక్లు నెంబర్లు కూడా వాళ్ళు పేజీల నెంబర్లు కూడా బుక్లు వేసుకుంటారంటే అంటే అంత ఇబ్బంది. వాళ్ళ అర్థం ఏంటంటే అంత ఇబ్బందులు పడ్డామని కదా వాళ్ళు. ఎవరు పడ్డారు? మీ హయాంలో ఎవరు పడ్డారు? టీడీపీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చెప్పుకొస్తా ఉన్నారు. మా హయాంలో ఈ విధంగా ఇట్లాంటి అరాచకాలు జరగలా. వీళ్ళు తప్పించుకొని తిరగడానికి ఏమనంటే గుడ్డ కాల్చి వేసేయాలి, మసిపామాలి, దాన్ని మేము గడుక్కోవాలనే పద్ధతిలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. కానీ మన పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడుతున్నాడు? కీలు కాలు కాలట. అలాంటి నిన్నెన్నిసార్లు కీళ్ళు తీసేయాలి? నువ్వు మాట్లాడిన మాటలకి నేను ఎన్నిసార్లు కీళ్ళు తీయాలి, ఎన్నిసార్లు కాళ్ళు తీయాలి? ఇష్టం వచ్చినట్టు అసలు స్పృహలో లేకుండా మాట్లాడావు కదా. గత ఎలక్షన్ ఏదైతే క్యాంపెయిన్ ఉందో ఆ క్యాంపెయిన్ లో స్పృహ కోల్పోయి మాట్లాడే సందర్భాలు, పైచాచికంగా ఆ తల ఊపుతూ, చేతులు ఊపుతూ, మనిషి ఊగిపోతూ, కింద పడిపోతూ, పైకి లేస్తూ, వంగిపోతూ ఇష్టం వచ్చినట్టు మనం నిన్నెన్నిసార్లు తీయాలి? ఇక్కడ రాజ్యాంగం అనేది ఉంది, రాజ్యాంగం కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఉంది, దానికి లోబడి ఎవరైనా పనిచేయాలి. చట్టాలు ఉన్నాయి, దానికి లోబడే పనిచేయాలి. న్యాయ వ్యవస్థ ఉంది, దానికి లోబడే పనిచేయాలి మనం. అది ఎవరైనా కానివ్వండి, సామాన్యుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు.
ఎవరైనా కానీ నారాయణమూర్తి గారు అసలు మీ టార్గెట్ ఎవరంటే తెలుగుదేశం పార్టీయా పవన్ కళ్యాణ్ గారా? సీఎం గారు ఎవరున్నారు ఇప్పుడు? ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటారు కదా వైసీపీ వాళ్ళు. ఎవరు పవన్ కళ్యాణ్ గురించి అంటే మొన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను ఏమంటానంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఒక పాములాగా వాడుతూ ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు డైవర్ట్ చేయాలంటే ఆ డైవర్షన్ కి పవన్ కళ్యాణ్ కూడా వాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా స్వతహాగా ఆయన గడ్డు ఒక స్టాండర్డ్నెస్ ని నిరూపించుకు వెళ్లకుండా ఆయన చేతిలో పాములాగా ఆయన ఉపయోగపడతా ఉన్నాడు. ఇప్పుడు 1 కోటి సంతకాలు జరిగిన తర్వాత రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే విధంగా మెడికల్ కాలేజీలు, దాంట్లో జనరల్ హాస్పిటల్స్ ప్రతి కార్నర్ లో కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ఎట్లాంటి చోట పాడేరు లాంటి చోట, రజ్జిపట్నం లాంటి చోట, అదం లాంటి చోట మారుమూల గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఓకే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకు ఉన్నాయి 11 కాలేజీలు అయితే 17 కాలేజీలను యాడ్ చేస్తే ఆ 11 కూడా మళ్ళీ ప్రైవేట్ ఆధీనంలో సరే ఓకే మీరు భయపడుతున్నారా లేదా? కార్యక్రమం చేస్తా ఉంటే ఇప్పుడు మీరు 1 కోటి మందికి పైగా నారాయణమూర్తి గారు 1 కోటి మందికి పైగా సంతకాలు పెట్టి అది మనం రోజు చర్చిస్తూనే ఉంటాం కానీ వాళ్ళు ఆమోద ముద్ర వేశారు. ఇది అరాచకం, కాదండి. ప్రజల సొమ్ము కాదు నారాయణమూర్తి గారు సింపుల్ గా ప్రజలంతా ఆమోదం చేస్తే నారాయణమూర్తి గారు డైవర్ట్ చేయడానికి సరే ఓకే దాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని ఇమీడియట్ గా తీసుకొచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి ఏదన్నా అసలు సంబంధం ఉందా ఆ రోజు? సరే ఓకే పవన్ కళ్యాణ్ మాటలకి మీరు భయపడుతున్నారా లేదా? ఆయన భయపడ్డా అది వదిలేయండి. అసలు పవన్ కళ్యాణ్ వదిలేయండి, భయపడుతున్నారా? చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతున్నాడు అంటున్నామే తప్ప చంద్రబాబు నాయుడు చేతిలో పాములాగా ఆయనకు నచ్చినప్పుడు ఈయన మాట్లాడటం, ఈయనకి నచ్చినప్పుడు మాట్లాడితే వేరుంటది. చంద్రబాబు నాయుడు నచ్చినప్పుడు మాట్లాడటం సరే అది ఓకే, అది వీళ్ళు చెప్తారులేండి. కానీ పవన్ కళ్యాణ్ వార్నింగ్లకి మీరు ఎవరైనా భయపడుతున్నారా వైసీపీ వాళ్ళు? ఎందుకు భయపడతారు? పవన్ కళ్యాణ్ ఇండివిజువాలిటీ లేదని జనమంతా అనుకుంటా ఉంటే మేము ఎందుకు భయపడతాం? ఓకే రైట్. చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులకి ఈయన కూడా ఒత్తాసు పలుకుతున్నాడు. వెంకటేశ్వర గారు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి మీదే అటాక్ మోడ్ దిగుతున్నారండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను నారాయణమూర్తి గారు మాట్లాడదాం వాళ్ళు కాదు ఫస్ట్, అందుకనే మీకు ఇచ్చిన వాళ్ళ వెర్షన్ తీసుకున్నాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకటేశ్వర గారు ఇదేంటి ఆయన కామెంట్స్, పావులా వాడుతున్నారు, మేము ఎవరికి భయపడం.